అందరికీ నమస్కారము. ఈరోజు నేనేం టాపిక్ చెప్పాలనుకుంటున్నానంటే, మామూలుగా యూట్యూబ్లో మనము షార్ట్స్ అప్లోడ్ చేస్తుంటాం కదా. ఆ షార్ట్స్ అప్లోడ్ చేయడప్పుడు మన ఒరిజినల్ కంటెంట్ పెడితే బాగుంటుందని నేను చాలా రోజుల నుంచి నా ఒరిజినల్ కంటెంట్ అనేది పెడుతున్నాను. మీకు చూపిస్తాను. నేను మామూలుగా ఇట్లా నాది ఏది ఉన్నా కూడా నా కంటెంట్ నేను ఇలా అంతా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. చూడండి, నా ప్రతి షార్ట్ ఇలా నోట్బుక్లో రాసి నేను ఆ తర్వాత దాన్ని యూట్యూబ్లో షార్ట్స్ అప్లోడ్ చేసేటప్పుడు వాటిని ఇట్లా ఒరిజినల్ కంటెంట్ అంతా ప్రిపేర్ చేసుకొని పెడుతున్నాను. ప్రతి ఒక్క షార్ట్కి సంబంధించినటువంటి కంటెంట్ నా దాంట్లో ఉంటుంది. చూడండి, ఇప్పుడు కార్తీక మాసంలో నేను చెప్పినటువంటి ఇవన్నీ చూడండి, ఒరిజినల్ కంటెంట్ నాది. మన ఒరిజినల్ కంటెంట్ పెట్టేటప్పుడు పెడితేనే మనకి ఇది యూట్యూబ్లో రీచ్ అనేది ఉంటుంది. ఇలా నేను బుక్స్ అన్నీ ప్రిపేర్ చేసుకొని ప్రతి ఒక్కటి నేను ఇలా ప్రిపేర్ చేసుకొని బాగా ప్రిపేర్ అయ్యి యూట్యూబ్లో నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను. షార్ట్స్ ఏవైనా కూడా ఇది యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంటాను. చూడండి, ఇది మార్గశిర మాసంలోకి సంబంధించినటువంటి కంటెంట్. ఇలా ప్రతి ఒక్కటి నేను చేసిండేటివన్నీ దీంట్లో ఉంటాయి. నేను ప్రతి ఒక్కటి ఒరిజినల్ కంటెంట్ అనేది పెడుతూ ఉంటాను. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒరిజినల్ కంటెంట్ అనేది ఇవ్వడానికే ట్రై చేస్తాను. మన ఒరిజినల్ కంటెంట్ అనేది పెడితే మనకి బాగా రీచ్ అనేది ఉంటుంది. నేను లాంగ్ వీడియోస్ పెట్టినప్పుడు కూడా లాంగ్ వీడియోస్ కూడా ఇలా ప్రిపేర్ చేసుకుంటాను అన్నమాట. కంటెంట్ అనేది అంతా ప్రిపేర్ చేసుకొని అది బాగా ప్రిపేర్ అయ్యి నేను మామూలుగా యూట్యూబ్లో షార్ట్స్ అనేది అప్లోడ్ చేస్తుంటాను. కానీ ఇది ఏమన్నారంటే, ఇప్పుడు నాకు కామెంట్స్ పెడుతున్నారు. నా ఒరిజినల్ కంటెంట్ నేను ఇస్తుంటే వాళ్ళు కామెంట్స్ పెట్టేది నాకు చాలా బాధగా ఉంది. కాపీ క్యాట్ అని అలా పెడుతున్నారు. అసలు నేను నా ఒరిజినల్ కంటెంట్ నేను పెడుతున్నాను, దానికి వాళ్ళు అలా ఇవ్వడం నాకు చాలా బాధ అనిపించింది. నేను జెన్యూన్గా వీడియోస్ పెడుతుంటే ఎంతో ప్రిపేర్ అయ్యి ఎంతో ఇది చేసి నేను యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తుంటే నా వీడియోస్ నా కంటెంట్ చాలామంది రీమిక్స్ చేస్తున్నారు. అయినా నేను ఏ రోజు పట్టించుకోలేదు. కానీ నాకే అలా పెట్టడము చాలా బాధగా అనిపిస్తుంది. ఇది నేను మామూలుగా ఏదైనా కూడా నా వాయిస్ ఓవర్ ఇచ్చే నేను మామూలుగా వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను. అలా పెడితేనే మనకి రీచ్ అనేది ఉంటుంది. దానికి వాళ్ళు పెట్టడం నాకు చాలా బాధ అనిపించింది. నేను ఎప్పుడు ఎవరిది కాపీ చేయను. నా ఒరిజినల్ కంటెంట్ నేను ఎప్పుడు పెడుతుంటాను వీడియోస్లో. నాకు అది కాకుండా స్క్రిప్ట్ ఉన్నా కూడా నాకు చదవడం కూడా భలే విసుగు అనిపిస్తుంది. నేను ఓన్గా ఎప్పుడు స్క్రిప్ట్ లేకోకుండానే వీడియో మామూలుగా చెప్తూ ఉంటాను. నా స్క్రిప్ట్ ఉన్నా కూడా ప్రిపేర్ కావాలన్నా నాకు ఓన్గా చెప్పడమే నాకు ఎక్కువ ఇష్టము. ఇలా పెడుతూ ఉంటే నన్ను అన్నారు, అదే నాకు చాలా బాధగా ఉంది. నా వీడియోస్ ఎంతోమంది పెట్టుకొని నా వాయిస్ ఎంతోమంది చేసి వాళ్ళు పెట్టుకుంటే అంటే వాళ్ళ ఛానల్లో పోయి మీరు ఇదే విధంగా కామెంట్ చేస్తారా? చెప్పండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.